కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటింది కదా. మీరు విన్నంత వరకు ఏపీలో ఎలా ఉన్నాయి ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏం సమాధానం చెప్తారు? బాగానే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపించిందా? లేకపోతే అలాగే కాన్స్టెంట్గా నడుస్తుందా? కొంచెం ఇంప్రూవ్మెంట్ నడుస్తుంది. అంటే ఇప్పుడు రోడ్ల విషయంలోనా లేకపోతే ఏ విషయంలో అంటే? డెవలప్మెంట్ విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, పథకాలు? పథకాలు బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఇచ్చి అంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు, ఇప్పుడైతే డబ్బులు ఇవ్వట్లేదు ఉపాధి అంటున్నారు అనేసి. అంటే రెండిట్లో ఏది ముఖ్యం సార్ ప్రజలకు? ఇప్పుడైతే పథకాల కింద డబ్బులు అయితే ఇస్తున్నారు, ఉపాధి కూడా జరుగుతుంది. అన్న క్యాంటీన్ గురించి మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? అది చాలామందికి ఉపయోగంగానే ఉంది. అది రాజధాని గురించి? రాజధాని ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. అది అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు, ఈ ప్రభుత్వం ఒకటే ఒకటే రాజధాని. ఒకటే రాజధాని అయినా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. 3 రాజధాని లాగానే వైజాగ్ని ఇక్కడ కర్నూలుని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం గురించి మీ ఒపీనియన్ ఏంటి? పోలవరం కంప్లీట్ అయితే అది ఏపీకి చాలా మంచి శుభశకునం. అది అంటే ఈ హయాంలో అయిపోద్ది అంటారా? అయిపోవాలి, 100% అయిపోవాలి. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ పాత్ర అంత కనబడట్లేదు. ఎక్కువ సీఎం నారా లోకేష్ గారిది ఎక్కువ ఇదిగా. ఓకే, ఇప్పుడు ఆయన సింగపూర్ పర్యటనలో ఉన్నారు, ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు చూస్తే? ఎక్కువ అంత కనబడట్లేదు ఇక్కడ. ఇప్పుడు మేజర్ రోల్ సీఎందే ఉంది. అది అంతేనా? ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఏపీలో? అదైతే మనకు ఐడియా లేదు. అంటే పోలీస్ వ్యవస్థ కానీ నిజంగానే రెడ్ బుక్ లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకే తీసుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? నార్మల్గా వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్ దీన్ని బట్టే తీసుకెళ్తారు, కానీ వేరే దీనికైతే ఉండదు. ఓకే, ఇప్పుడు అంటే ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా నెక్స్ట్ అనేసి జగన్ గారు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా వచ్చేస్తున్నాయి, పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఒకవేళ పాదయాత్ర చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా? లేదు, సేమ్ అలాగే. సేమ్ అలాగే. ఓకే సార్, ఈ ఓడిపోవడం కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ జగన్ గారు? ఆయన చేసిన కొన్ని ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ కాలేదు. ఒకటి రాజధాని ఫిక్స్ అవ్వలేదు, చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దానివల్ల ఇదే కూటమి స్ట్రాంగ్ అవ్వడం వల్ల కొంచెం ఇది. ఓకే, అంటే ఫ్యూచర్లో 2047 విజన్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు గారిది ఏపీ? కూటమి ప్రభుత్వం ఉంటే చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేం కావాలి సార్ ప్రజలకు? ఇప్పుడు చేసింది కాకుండా ఇంకేం కావాలి అంటే ఏం చెప్తారు? ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు కల్పించాలి, మన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. దాని తర్వాత అది కాకపోతే ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, జగన్ గారికి అలాగే చంద్రబాబు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు కొంచెం విజనరీ తోటి ముందుకు వెళ్తారు. ఆయన ఏదైనా డెవలప్మెంట్ కానీ, ఫండ్స్ తీసుకురావడం కానీ, కోఆర్డినేషన్ కానీ, ఆయన విజనరీ చాలా ఇదిగా ఉంటుంది. జగన్ గారు ఆ విధంగా ముందుకు వెళ్ళలేదు కాబట్టి కొంచెం బ్యాక్ ఫాల్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.